సుజాతకు 6 రోజుల సంధి ఆర్తలు ఎట్లా చెప్పాలో నేర్పించినా అని మా తమ్ముడు సత్త అన్నాడు. మరి ఇలా ఏం చెప్తుందో చూద్దాం. సుజాత, ఇంకా విత్తలేడు సత్తన్న, ఇంకెప్పుడు వస్తాడు? అగో తయారుగా నిలబడ్డది కదా. సుజాత, సుజాత. అయ్యో ఏంది ఇవాళ అయితారం కాదా? సావిత్రి వచ్చిందేంది అన్న? ఇవాళ అయితారం కాదా? సుజాత, ఇలా సత్యకి జ్వరం వచ్చింది, గందుకే నేను వచ్చిన. అవునా? సత్తన్న కోసానికి ఏ కాలం అవుతుందో చూడబట్టి. ఏందమ్మో ఏమో దీర్ఘాలు తీసుకుంటా మాట్లాడుతున్నావు. ఆగో ఇటు మాట్లాడుతుంటే ఎటో ఉరుకుతాంది. సుజాత, ఎటో ఉరుకుతున్నావేంది? మరి ఎండ బగ్గ కొడుతున్నది కదా, అందుకే సలివెడుతుందని చెట్టు కిందకి వచ్చిన. సుజాత, నువ్వు మాటలు బాగా మాట్లాడుతున్నావు. అడిగేటోళ్ళకు చెప్పేటోళ్ళు అంటే లోకువా లొట్ట? ఏంది ఏమో లొట్టు పొట్టని మాట్లాడుతున్నావు, ఏం కథ? అరే మల్లెట ఉరుకుతున్నది, భయం లేదు నీకు అసలు? ఉండు మా తమ్మునికి చెప్తా. తమ్మి, సుజాత అస్సలు మాటింటలేదని చెప్తా చూడు. నేను ఓయమ్మనే, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ముందుగా ఏడు బాబు. మళ్ళీ ఎందుకు గెస్టించుకుంటాను? సత్తన్న అయితే అస్సలు బెదిరియాడు తెలుసా? మళ్ళీ సత్తన్న చెప్పిన పాట నేను నీకు మంచిగా అప్ప చెప్పొద్దా? మళ్ళీ ఎందుకు షాడీలు చెప్తా అంటుంది సత్తన్నకి. అయ్యో గింతేనా నీ ధైర్యం? మా సత్యతాన నేర్చుకున్నది గిదేనా? అబ్బచ్చి, నువ్వు ధైర్యం పరీక్ష పెడుతున్నావు నాకు ముందుగానే చెప్పవా? ఎంత బిత్తిరిదాని ఉన్నావు సుజాత. పరీక్షలా ముందుగాల చెప్పరు, అంత ఎర్ర బస్ మాటలు ఇంకా పోనీయవు. ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. మాదేం ఎర్ర బస్సు కాదు, పల్లెలకు పచ్చ బస్సు. అయినా ఆర్తలు చెప్పు, నేను మస్తు నేర్చుకున్నా. దేవుడా, సరే కానీ ఆర్త సురువు చెయ్యిగా. అయితే ఇప్పుడు నేను గక్కడికి వెళ్ళి వచ్చిన, గక్కడ జీలకర్ర మిరియాలు మళ్ళీ గసగసాలు ఇవన్నీ అంత గలీజ్ గలీజ్ చేసి ఈ ఇండ్ల అంత గలీజ్గా కలగలుపుతాండ్రు. బేగం బజార్లో మసాలాలు మస్తు కలిసి చేసి అమ్ముతున్నారు. అన్ని నేను చెప్పిందే చెప్తుంది. అయినా ఏది చెప్పినా అంత సాటుకట్లా చెప్పాలి, సోదరాయనం అంతా చెప్పొద్దు. అమ్మా, నాకే ఆర్తలు ఎట్లా చెప్పాలో చెప్తున్నది. అయినా మా బిత్తిరోన్ దగ్గర నువ్వు ఆర్తలు నేర్చుకున్నావు కదా, నీ తప్పేం లేదులే. మంచిగా చెప్పిన కదా అర్థం. నేను ఇంకో అర్థం చెప్పనా? ఇగో నేను ఇంత ముందు వస్తున్న బజార్లోకి వెళ్ళి ఆ కొస్త నుంచి ఒక ఆమెత్త అంటే ఇటు నుంచి ఒక బట్ట వాచిగాడు బండి మీద పోకుంటా ఆమె మెడలున్న గొలుసును తెంపుకొని పోయిండు. అవును సుజాత, రోడ్ల మీద చైన్ స్నాచర్లు ఎక్కువ అయిపోయిండ్రు. గందుకే రోడ్డు మీదకి వెళ్ళిపోయేటప్పుడు జర పైలంగా పోవాలి, లేకపోతే బంగారం కాకుండా రోల్డ్ గోల్డ్ చైను కమ్మలు గవి రోల్డ్ గోల్డ్ వేసుకొని పోవాలి. సరే సుజాత, వార్తలు చెప్పుడు మంచిగానే నేర్చుకున్నావు, ఇంకా గట్ల నేర్చుకో. మళ్ళీ తరంకి ఇంకా మంచిగా చెప్తావు కానీ. సరే ఇక ఆఫీస్కి వస్తా ఇప్పుడు. సరే సరే, ఇక ఏం భయపడకు, నేను సత్యకి ఏం చెప్పగాని.